రౌడీలు మావోయిస్టులతో విరోచిత పోరాటాలు, సవాళ్లు ప్రతి సవాలు, ప్రాణాల్ని లెక్క చేయని నైజం, ఎక్కడా కుదురుగా లేని పోస్టింగులు. సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించే ఈ దృశ్యాలకు వాస్తవ రూపమే ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా. రాజస్థాన్కు చెందిన ఈ 1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏరికోరి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. కేంద్రంలో సిఆర్పీఎఫ్ డీజీగా ఉన్న ఆయన్ను పట్టుబట్టి రాష్ట్రానికి పిలిపించింది. ఇంతకీ ఆయనలో ఉన్న అంత ప్రత్యేకత ఏంటో ఓసారి చూసేద్దాం. లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొబేషనరీ ఐపీఎస్ గా కెరీర్ ప్రారంభించిన మహేష్ చంద్ర లడ్డాకు తొలిసారి 2000 సంవత్సరంలో హైదరాబాద్ గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా పోస్టింగ్ ఇచ్చారు. తరువాత 2001లో విశాఖ జిల్లా చింతపల్లి ఏసీపీగా నియమించారు. 2002లో మహబూబ్ నగర్ జిల్లా ఏఎస్పీగా, 2004లో ప్రకాశం జిల్లా ఎస్పీగా పదోన్నతులు లభించాయి. 2005లో నిజామాబాద్ ఎస్పీగా, 2007లో హైదరాబాద్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా లడ్డా పనిచేశారు. 2007లో గుంటూరు ఎస్పీగా లడ్డాను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. 2009లో వరంగల్ పీటీసీకి ఆయన్ను మార్చిన ప్రభుత్వం తిరిగి 2010లో హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. అదే ఏడాది సైబరాబాద్ ఎన్ఐఏ ఎస్పీగా లడ్డాను నియమించారు. 5 ఏళ్ల పాటు అదే పోస్ట్ లో ఉన్న లడ్డా రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఏపీకి బదిలీ అయ్యారు. మార్చిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లడ్డాను విజయవాడ అదనపు సిపిగా నియమించింది. 2 నెలల్లోనే ఇంటెలిజెన్స్ ఏజీపీగా మార్చారు. మరో నెల రోజుల్లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీగా నియమించారు. 2018లో తిరిగి విశాఖ పోలీస్ కమిషనర్ గా నియమించారు. 2019లో తిరిగి డీజీపీ ఆఫీసుల్లో సిబ్బంది వ్యవహారాల ఐజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత లడ్డా కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి కేంద్రంలో సిఆర్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి రీపాట్రియేషన్ పై తిరిగి రాష్ట్ర సర్వీసులకు రప్పించింది. అంతేకాదు కీలకమైన నిఘా అధిపతి బాధ్యతలను కట్టబెట్టింది. తాజాగా లడ్డాను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో 2005 ఏప్రిల్ 27న మావోయిస్టులు మహేష్ చంద్ర లడ్డాపై దాడి చేశారు. ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మావోయిస్టుల అణచివేతలో కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లడ్డా స్థానంలో ఇంకెవరైనా ఆఫీసర్ ఉంటే ఈ ఘటన తర్వాత తనంతటా తానుగా లూప్ లైన్ లోకి వెళ్లి ఉండేవారు. కానీ ఇక్కడ ఉంది లడ్డా కదా, తగ్గేదేలే అన్నాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో తన సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా ఆడారు లడ్డా. తను అక్కడ ఉన్నంత వరకు నక్సల్స్ వేరివేతతో పాటు రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. తన మార్క్ ఎలా ఉంటుందో ఉమ్మడి రాష్ట్రానికి మరోమారు గుర్తు చేశారు. ఇక 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి జరిగిన సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్న మహేష్ చంద్ర లడ్డా వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తిరిగి ఇప్పుడు చంద్రబాబు ఆయన్ను ఏరికోరి పిలిపించి కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఎక్కడ పని చేశామన్నది కాదు, ఎంతకాలం పని చేశామన్నది కాదు, ఏం చేశామన్నది ముఖ్యమంటారు మహేష్ చంద్ర లడ్డా. ఆయన కెరీర్ ఆశాంతం గమనిస్తే ఎక్కడా కుదురుగా ఎక్కువ కాలం పనిచేసింది లేదు. కానీ తీసుకున్న పోస్టింగ్లన్నీ కీలకమైనవే. అయినా ఎక్కడా సుదీర్ఘకాలం పనిచేయలేదు. అలాగని అసమర్థతో అవిధేయతో అందుకు కారణం కాదు. పని పట్ల ఉన్న నిబద్ధత, దానికోసం దేన్ని లెక్క చేయని తత్వం లడ్డాది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఆయన్ను నియమించేలా చేసింది. అయితే కీలక సమయంలో అంతే కీలకమైన బాధ్యతలు స్వీకరించిన లడ్డా సీఎం చంద్రబాబు అప్పగించిన టాస్క్ ఏ మేరకు పూర్తి చేస్తారో చూడాలి.